ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని నిజానిజాలు తెలుసుకోకుండా పెట్టుబడులు పెట్టేస్తున్నారా? జాగ్రత్త. ఫాలోవర్స్ ని చూసి మీరు కూడా అతగాన్ని ఫాలో అయితే నిండా మునిగిపోవటం గ్యారంటీ అంటున్నారు పోలీసులు. విజయవాడలో ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయిన బాధితుల ఉదంతాలు సంచలనంగా మారాయి. విజయవాడలో బయటపడుతున్న పెట్టుబడి మోసాల వెనక సోషల్ మీడియా ప్రచారం కూడా కీలకంగా మారిందని పోలీసులు గుర్తిస్తున్నారు. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సంస్థలు ఆకర్షణీయమైన రాబడులు, తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయి అంటూ ప్రచారం చేసి ప్రజల్ని నిండా ముంచాయి. ఈ రెండు సంస్థలకి భారీగా పెట్టుబడులు రావడానికి కారణం ఇన్ఫ్లుయెన్సర్లేనని పోలీసులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు, ఫేస్బుక్లో ప్రకటనలు, యూట్యూబ్లో ప్రమోషన్లతో ప్రజల్ని తమ ట్రాక్లోకి తీసుకొచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారాలను చూసి సంస్థ నిజమైనదేనని నమ్మిన పలువురు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. కొంతకాలం తర్వాత సంస్థలు కార్యకలాపాలు నిలిపేయడం, నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇన్స్టాలో రీల్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దయచేసి ఇలాంటి ఫేక్ వాళ్ళ రీల్స్ పెట్టొద్దు. పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ మోసపోయేలా చేయొద్దు. మీ రీల్స్ చూసే మేమందరం వచ్చేది, మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, మీ రీల్స్ చూసి వస్తున్నాం మేము. ఇలా మోసం అయితే చేయొద్దు. యూట్యూబ్ గొట్టంలో ఎవడో కాన్కిస్కా ప్రచారాల్ని నమ్మితే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో చెప్పడానికి విజయవాడలో వెలుగు చూసిన వరుస స్కామ్లే ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు పోలీసులు. ముక్కుమొహం తెలియని సంస్థ ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటోంది, భారీ లాభాలు ఇస్తామని చెప్తోంది. కానీ ఆ సంస్థకి డబ్బులు సేకరించే చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా అనే విషయాన్ని చాలా మంది పరిశీలించట్లేదు. మరోవైపు ఫాలోవర్లు ఎక్కువగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఒక సంస్థని ప్రమోట్ చేస్తే దాన్ని చూసే ప్రజలు అది నమ్మదగిన వ్యాపారం అనే భావిస్తున్నారు. మోసగాళ్లు కూడా ఇదే నమ్మకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మొదట ప్రచారం, ఆ తర్వాత పెట్టుబడుల సేకరణ, కొంతకాలం రాబడులు చూపించడం, చివరికి విచారణ ఎత్తేయడం, డబ్బులతో పరారవ్వడం వంటి మోసాల్లో సోషల్ మీడియా ప్రచారం ఒక సాధనంగా మారుతోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీరు దీనికి రేటింగ్ ఇవ్వండి అని ముందుగా మొదలెడతారు. తర్వాత మీరే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటారు. అందులో వాళ్ళు గ్రూప్గా ఉండే ఒక వాట్సాప్ గ్రూప్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్ కానీ, అంటే ఆ గ్రూప్లో ఒక 2000 నుంచి 4000 మంది ఉన్నట్టుంటారు. వాళ్ళే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మాకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, ఇవన్నీ చూసి అందులో ఎవరైతే ఇన్నోసెంట్ ఉంటారో అందులో వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఏదైనా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ దాన్ని ప్రమోట్ చేస్తే దాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలని, ప్రతిదీ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పింది ఇది గుడ్డిగా నమ్మొద్దని ప్రజలకు చెప్తున్నాం. అందుకే ఇకపై ప్రమోషన్స్ చేసే ముందు సంస్థ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా ఉంటుందని విజయవాడ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఏదైనా పెట్టుబడి సంస్థని ప్రచారం చేసే ముందు దానికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ వివరాలేంటి, ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించేందుకు అవసరమైన నిబంధనలు పాటిస్తోందా, గతంలో ఆ సంస్థపై ఫిర్యాదులు లేదా కేసులు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలను పరిశీలించాలని చెప్తున్నారు. ఇవేవీ తెలుసుకోకుండా డబ్బులు పెట్టండి, భారీ లాభాలు పొందండి అంటూ డబ్బుల కోసమే ప్రచారం చేస్తే నోటీసులు ఇవ్వడమే కాదు, ఈసారి ఊరుకునేదే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాళ్ళ స్వప్రయోజనం నిమిత్తం వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళ యాడ్ని సక్సెస్ చేసే నిమిత్తం ఒక కంపెనీని మంచిదిగా చూపిస్తూ వాళ్ళు ప్రజల్ని నమ్మిస్తున్నారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రజలు దాన్ని చూసి మోసపోవడం జరుగుతుందన్నమాట. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రాము, లేదంటే యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ షార్ట్స్, వీటిలో వచ్చే ప్రకటనలు ఏవైనా ఉన్నప్పుడు దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ప్రజలు కూడా ఈ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరో ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పారని నమ్మితే చివరికి మీ డబ్బుకి భరోసా ఎవ్వరూ ఇవ్వరని చెప్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్నాక సంస్థ కోసం వెతకడం కంటే పెట్టుబడులు పెట్టే ముందే ఆ సంస్థ గురించి విచారించడం మంచిదంటున్నారు. సో ఫాలోవర్లు లక్షల్లో ఉన్న బాధ్యత ఒక్కరిపైనే ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పారని నమ్మి డబ్బులు పెట్టడం ఎంత ప్రమాదమో విజయవాడ ఘటనలు మరోసారి చెప్తున్నాయి.